వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజీతం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జనగాం జిల్లాలో వైద్యం వికటించి మహిళ మృతి. మృతదేహంతో దేవురుప్పల పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించిన కుటుంబీకులు. అంగవైకల్యాన్ని పక్కన పెట్టి ఇంగ్లాండ్ లో ప్రపంచ ఛాంపియన్షిప్ సాధించిన 3 విద్యార్థులు. ఆశ్రమంలో దసరా రోజున వారిని సన్మానిస్తామన్న చిన్నజీఆర్ స్వామి. బంగారం వెండి వర్ణం గల పూసలతో గణపతి చిత్రం ఆవిష్కరించిన సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన రామకోటి రామరాజు. తిరుపతి జిల్లా గూడూరులో నకిలీ రైల్వే డీఎస్పీ అరెస్ట్. రైల్వే శాఖలో టీసీ క్లర్క్ ఉద్యోగాలు ఇప్పిస్తారని పలువురు వద్ద 30 లక్షల రూపాయల వరకు వసూలు చేసిన కేటుగాడు. ఇక డీటెయిల్స్ చూస్తే జనగాం జిల్లా దేవురుప్పల మండలం ధర్మపురం గ్రామానికి చెందిన జాతోటు లక్ష్మి 2 రోజుల కిందట జ్వరంతో బాధపడుతుండగా కొడకండ్ల మండలం రామన్నగూడెంలోని ఆర్ఎంపీ డాక్టర్ సోమయ్య వద్దకు వెళ్లింది. అతడు ఇంజెక్షన్ ఇవ్వడంతో ఆమె ఒక్కసారిగా స్పృహ కోల్పోయింది. వెంటనే 108లో జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే లక్ష్మి మృతి చెందింది. ఆమె మృతికి ఆర్ఎంపీ డాక్టర్ కారణమని ఆయనపై కేసు నమోదు చేసి మృతురాలు లక్ష్మి కుటుంబానికి న్యాయం చేయాలంటూ స్థానికులు బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. సూర్యాపేట ప్రధాన రహదారి దేవురుప్పల పోలీస్ స్టేషన్ ఎదుట వారు మృతదేహంతో రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. మృతురాలికి భర్త, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ప్రతిభ ఎవరి సొంతం కాదు. అన్ని ఉన్నా ఎదగలేని ఈ రోజుల్లో తమ అంగవైకల్యాన్ని పక్కన పెట్టి ఇంగ్లాండ్ లో ప్రపంచ ఛాంపియన్షిప్ గెలిచి భారతదేశ చరిత్రను చాటిన 3 విద్యార్థులను చిన్నజీఆర్ స్వామి అభినందించారు. 4 దేశాల మధ్య జరిగిన T20 వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్ లో 9 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై అంధ విద్యార్థులు రికార్డు సృష్టించారు. మన దేశం నుంచి 3 బాలికలు పాల్గొని భారతదేశ కీర్తి కిరీటంలో ఒక కల్కితురాయిగా మార్చారని స్వామీజీ వారిని కీర్తించారు. త్వరలోనే ఆశ్రమంలో ఈ విజయాన్ని సాధించిన విద్యార్థులను దసరా రోజున సన్మానిస్తామని చిన్నజీఆర్ స్వామి తెలిపారు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. 26 దాకా ఇంగ్లాండ్ లో జరిగినటువంటి ఇంటర్నేషనల్ క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొనడం కూడా జరిగింది. మన దగ్గర నుంచి 3 అమ్మాయిలు దాంట్లో పాల్గొని 4 దేశాల మధ్య జరిగినటువంటి T20 కాంపిటీషన్స్ లో మన పిల్లలు పాల్గొన్నటువంటి భారతీయ క్రికెట్ టీమ్ ఫర్ బ్లైండ్ గర్ల్స్ దాంట్లో చక్కటి విజయాన్ని పొందింది, అద్భుతమైనటువంటి విజయాన్ని పొందింది.
9 వికెట్స్ తేడాతోటి ఆస్ట్రేలియాని ఓడించి T20 వరల్డ్ కప్ సాధించుకొచ్చింది. దాంట్లో మన పిల్లలు ఆ టీంలో 3 ఉన్నారు. వాళ్ళు చక్కగా ఆడి ఈ రకమైనటువంటి విజయాన్ని మన భారతదేశపు కీర్తి కిరీటంలో ఒక కలికి తురాయిగా దీన్ని అమర్చారు. వాళ్ళకి మనం త్వరలోనే ఒక చక్కటి సన్మాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయాలి అని అనుకుంటున్నాం. అది బహుశా దసరా రోజుల్లోనే ఏదో ఒక రోజు దాన్ని మళ్ళీ మీకు త్వరలో ప్రకటించడం జరుగుతుంది. ఇది ఒక కార్యక్రమం. ఇలాగ మొత్తం 4 కార్యక్రమాలు మనం దృష్టిలో పెట్టుకుని మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. సిద్దిపేట జిల్లాకు చెందిన రామకోటి రామరాజు బంగారం వెండి వర్ణం గల పూసలతో గణపతి చిత్రాన్ని అద్భుతంగా చిత్రించి కార్యాలయంలో ఆవిష్కరించారు. వినాయక నవరాత్రోత్సవాల్లో భాగంగా గణపతి చిత్రంలో వినూత్నంగా బంగారం వెండి వర్ణం గల పూసలను ఉపయోగించారు. రామరాజు గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షుడు, రాష్ట్ర స్థాయి కళారత్న అవార్డు గ్రహీత. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగవన్నామ స్మరణతో ఇలా భగవంతుని చిత్రపటాలు చిత్రించడం, మరి ఆ చిత్రాలు ఎంతో మంది భక్తులలో భక్తిభావాన్ని పెంపొందిస్తున్నాయన్నారు. కండ్ల ముందు భగవంతుడి చిత్రాన్ని భక్తులు తిలకించి రామకోటి రామరాజును అభినందించారు. యునైటెడ్ ఏపీసీసీ సెక్రటరీ ఎస్ఎస్ కృపారావు 11వ వర్ధంతిని ముషీరాబాద్ గాంధీనగర్ డివిజన్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ముఠా గోపాల్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కృపారావు చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కెన్నడి రాజు మాట్లాడుతూ నాడు ఇందిరమ్మ హయాంలో ఇక్కడి బస్తీవాసులకు కృపారావు ఇందిరమ్మ ఇళ్లను ఇప్పించారని గుర్తు చేశారు. మాజీ ముఖ్యమంత్రి టి అంజయ్యకు ఆయన శిష్యుడిగా ఉన్నారన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతకై పాటుపడిన మహా వ్యక్తి కృపారావు అని కెన్నడి రాజు కొనియాడారు. కుర్పారావు గారి 11వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఏ అండ్ బి బ్లాక్ కాంగ్రెస్ కమిటీ, ఆయన ఫ్యామిలీ మెంబర్స్ రాజు కెనడీ గారు, అభిషేక్ కెనడీ గారు, ఇద్దరు
మా ఫ్రెండ్ కల్పన యాదవ్జీ ఎక్స్ కార్పొరేటర్ కురుపారావు గారి స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు ఆయన పేరు చాలా ఇక్కడ అరుంధతి నగర్లో, సబర్మతి నగర్లో జరిపించుకుంటున్న కృపారావు గారి 11వ వర్ధంతి జరిపించుకుంటున్న అరుంధతి నగర్, సబర్మతి నగర్ వాసులకు మీ అందరికీ మా కుటుంబం నుండి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మా నాన్నగారు కృపారావు గారు ఎన్నో బస్సులు నిర్మించారు. పట్టాల విషయంలో కానీ, లోన్ల విషయంలో కానీ ప్రతి ఒక్కరికి సహాయపడ్డారు. అలనాడు టీఎన్జే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన శిష్యుడిగా ఉండి సరోజిని పుల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో వీళ్ళందరికీ పట్టాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు పి జనార్దన్ రెడ్డి గారు గుర్తించి, కోదన్ రెడ్డి గారు గుర్తించి అతనికి సిటీ ప్రెసిడెంట్ ఇచ్చారు. సిటీ ప్రెసిడెంట్ కూడా 8 సంవత్సరాలు ప్రభుత్వానికి, తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలకు న్యాయం జరిగేలాగున ఎన్నో ధర్నాలు జరిపి గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యంతో అప్పుడే పుట్టిన పసికందు మృతి చెందింది. దీంతో పసికందు తల్లిదండ్రులు హాస్పిటల్ ముందు ఆందోళన నిర్వహించారు. అయినా అధికార సిబ్బంది స్పందించలేదు. సరికదా పసికందు చనిపోయిందని వారు ఆందోళన చెందుతూ ఉంటే వయసులో ఉన్నారు కదా ఇంకా నలుగురిని కంటారులే అని సిబ్బంది వెటకారంగా మాట్లాడారని బాధితులు వాపోయారు. ఆ తర్వాత మన యొక్క ఎమ్మెల్యేతనేమి స్పందించి మాకు న్యాయం చేయాలని, మాకు జరిగిన అన్యాయము ఎవరికే కానీ జరగకూడదని నేను మీడియా పూర్వకంగా మా ప్రజలు. హైదరాబాద్ లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఒక ఘటన ఒకటి చోటు చేసుకుంది. హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి అక్బర్ అనే రౌడీ షీటర్ ఫ్యామిలీ గ్యాదరింగ్ కార్యక్రమంలో హిజ్రాలతో ముజ్రా పార్టీ నిర్వహించి చిందులు వేశారు. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో హబీబ్ నగర్ పోలీసులు అక్బర్ పై కేసు నమోదు చేసి పూర్తి వివరాలు తెలుపుతామని అన్నారు. జైలు నుండి చంద్రబాబు నాయుడు త్వరగా విడుదల కావాలని, ఆయన ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ హైదరాబాద్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో టీడీపీ నాయకులు పూజలు నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర పార్టీ కార్యదర్శి లీలా పద్మ ఆధ్వర్యంలో 106 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తెచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసన్న, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంజ్మీరా రాజన్న, రాష్ట్ర తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలు భవనం షకీలారెడ్డి పాల్గొన్నారు. We want justice. 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 కొట్టకూడదా? శ్రీ నారా చంద్రబాబు నీళ్ళు ఎక్కువ ఉన్నాయి. సైదులు గారు ఇక్కడ ఫోటో వెంటనే విడుదల కావాలి. చంద్రబాబు నాయుడు గారు వెంటనే విడుదల కావాలి. వెంటనే విడుదల కావాలి. ఈ రోజున మన లీలా పద్మావతి చంద్రబాబు గారు వెంటనే విడుదల కావాలని 116 కొబ్బరికాయలు తీసుకురావడం జరిగింది. ఆయన సత్వర న్యాయం ఆయనకు జరగాలి. ఆయన మీద ఉన్నటువంటి అక్రమ కేసులన్నీ కూడా వెంటనే కొట్టివేయాలి. అందుకోసమే మన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లోనే ఉన్న మన వినాయకుడిని, గణనాథుడిని మాకు జరుగుతున్నటువంటి విఘ్నాలన్నింటినీ తొలగించడం అని చెప్పి ప్రార్థిస్తున్నాం. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఈ పిల్లలు అట్లా అనుకుంటావా? ఎంత వస్తుందో కూడా మీరు ఓకే అంటే మేము
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం ఎర్నగూడెం గ్రామంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బొలెరో వ్యాన్ ను ప్రైవేట్ ట్రావెల్ బస్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్ నుండి 26 మంది ప్యాసింజర్లతో కాకినాడ వెళ్తున్న సమ్మన్వి ట్రావెల్స్ బస్సు ఎర్రగూడెం గండి చెరువు వద్ద ఎదురుగా వెళ్తున్న బొలెరో వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. అదే సమయంలో అటుగా బైక్ పై వెళ్తున్న ఇద్దరికి వాహనాలు తగలడంతో తీవ్ర గాయాలయ్యాయి. బస్ ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాతులను 108లలో గోపాలపురం ఆసుపత్రికి తరలించారు. విశాఖలో ఎన్ఐఏ కోర్టులో కోడి కత్తి కేసుపై విచారణ వాయిదా పడింది. ఈ క్రమంలో విచారణను న్యాయస్థానం ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసింది. మరోవైపు ఈ కేసులో నిందితుడు శ్రీనివాస్ బెయిల్ పిటిషన్ పై కోర్టులో విచారణ జరగనుంది. విచారణ అనంతరం నిందితుడి తరపు న్యాయవాది సలీం మాట్లాడుతూ శ్రీనివాస్ బెయిల్ పిటిషన్ పై రేపు వాదనలు జరుగుతాయన్నారు. ఎయిర్పోర్ట్ ఘటన రోజు వైసీపీ నేతలపై కూడా కేసులు నమోదయ్యాయన్న ఆయన దీనిపై విచారణ ఎందుకు జరగడం లేదని ప్రశ్నించారు. అదేవిధంగా ఈ కేసులో సీఎం జగన్ ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సిందేనని తెలిపారు. ఒకవేళ జగన్ హాజరు కాని పక్షంలో న్యాయపరంగా ముందుకు వెళ్తామని వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డి గారికి వాదనలు ఏమున్నాయి? అసలు వారు ఇక్కడికి వచ్చి హాజరు కాలేకపోవడానికి కారణం ఏంటి? వారు హాజరవుతారంటారా అవనంటున్నారా? అదే నేను కోర్టుకి అన్నాను, జగన్మోహన్ రెడ్డి రాకుంటే 228 ఐపీసీ కింద అతని మీద కేసు పెట్టండి. ఈజ్ అ కాగ్నిజబుల్ అఫెన్స్. ఏపీ లా 1991 అమెండ్మెంట్ అయింది. ఎవ్వరు కోర్టుకి రాను అని కోర్టులో కూర్చున్న జ్యుడిషియల్ ఆఫీస్ని కింద పరిచి మాట్లాడితే 228 ఐపీసీ మెయింటైనబుల్ ఉంది. జగన్మోహన్ రెడ్డి మీద పెడతారా పెట్టారా అని చెప్తే సరేలే వాళ్ళ వాదన విన్న తర్వాత మనం దాని మీద కూడా కన్సిడర్ చేయడమని చెప్పారు జడ్జి గారు. దాని మీద కూడా మనము ఫర్దర్ ప్రొసీడింగ్ చేస్తాం. 29 తర్వాత హాజరవుతానని సమాచారం ఉందా లేదా? లేదా ఎలా హాజరవుతారు? హాజరు బాబు, నేను చెప్పేది ఒకటే, రావాలి జగన్, కావాలి సాక్ష్యం, చెప్పాలి నిజం. తెలుసా, ఈ 3 అంశాల్లో నేను మాట్లాడతాను. ఈ 3 అంశాల్లో అందరూ బండారం ఏముంది బయట పెడతాను. ఎన్ఐఏ స్పెషల్ కోర్టులో వాదన ప్రతివాదన అయింది. అది కూడా బెయిల్ మీద వాదన ప్రతివాదన అయింది. బెయిల్ మీద నా వాదన ఏముంది అని కోర్టుకి నేను సబ్మిట్ చేశాను. కోర్టులో సబ్మిట్ చేసేది ఏమంటే యాక్చువల్లీ సపరేషన్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ యాక్ట్ ఉంది కదా, దాని కింద ముద్దాయి మెయింటైనబుల్ కాదు. ఎందుకంటే సపరేషన్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ యాక్ట్ కింద ఎన్ఐఏ యాక్ట్కి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అటాక్ కేసులో జనపల్లి శ్రీనివాసరావు కేసులో వాదన ప్రతివాదన ఏముందంటే, మనం ఇది బెయిల్ వేసేసాము. ఇది 8th బెయిల్, 8వ బెయిల్. దాని మీద విచారణ ఉంది. లాస్ట్ టైము ఎన్ఐఏ కోర్టు విజయవాడ నుంచి డాక్యుమెంట్ పూరా కంప్లీట్ రాలేదని అబ్జెక్షన్ చేసేటప్పుడు ఎన్ఐఏ జడ్జి. సో ఇది ఇప్పుడు అన్ని డాక్యుమెంట్ కంప్లీట్గా కోర్టుకి వచ్చేసాయి. ఆ బెయిల్ మీద వాదన ప్రతివాదన ఉంది. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి నేను కోర్టుకి రాను, నేను వెల్ఫేర్ స్కీమ్స్లో చాలా బిజీగా ఉన్నాను, మీరు వీడియో లెక్క ద్వారా నన్ను విచారించాను అన్నారు కదా, ఆ పిటిషన్ మీద కూడా వాదన ప్రతివాదన ఉంది. దాని మీద మన వాదన ప్రతివాదన చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అటాక్ కేసులో జనపల్లి శ్రీనివాసరావుకి బెయిల్ రావాలని నేను ఆశించి వాదన చేస్తున్నాను. నేను ఆశిస్తున్నాను అతని బెయిల్ కూడా రావచ్చు. ఇది ఈరోజు జరగబోయే విషయం ఎన్ఐఏ కోర్టులో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జనగాం జిల్లాలో వైద్యం వికటించి మహిళ మృతి. మృతదేహంతో దేవుడుపడ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించిన కుటుంబీకులు. అంగవైకల్యాన్ని పక్కన పెట్టి ఇంగ్లాండ్ లో ప్రపంచ ఛాంపియన్షిప్ సాధించిన 3 విద్యార్థులు. ఆశ్రమంలో దసరా రోజున వారిని సన్మానిస్తామన్న చిన్నజీఆర్ స్వామి. బంగారం వెండి వర్ణం గల పూసలతో గణపతి చిత్రం ఆవిష్కరించిన సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన రామకోటి రామరాజు. తిరుపతి జిల్లా గూడూరులో నకిలీ రైల్వే డీఎస్పీ అరెస్ట్. రైల్వే శాఖలో టీసీ క్లర్క్ ఉద్యోగాలు ఇప్పిస్తారని పలువురు వద్ద 30 లక్షల రూపాయల వరకు వసూలు చేసిన కేటుగాడు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అందరూ చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.